వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మనం ఆల్రెడీ 10K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉన్నాం. మీరు అనుకుంటే వచ్చే సంక్రాంతి లోపు అది కంప్లీట్ అయిపోద్ది. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఈ రోజు వీడియో అంతా పుష్ప 2కి సంబంధించిన వింతలు, విశేషాలు, విడ్డూరాల గురించి వీడియో మొత్తం నింపేద్దాం. ఓకే అండి, పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు అది ఇది అన్నారు. ఓకే, మొన్న ఈ మధ్యన పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ఒక రేంజ్ లో సక్సెస్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా నార్త్ లో ఒక ట్రైలర్ ఈవెంట్ కి ఇలా 2 లక్షల మంది జనాల మధ్య జరుపుకోవడం ఇది ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు. సో ఆ ట్రైలర్ ఈవెంట్ జరిగి ఇన్ని రోజులైనా సరే ఇంకా పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నారంటే నార్త్ బెల్ట్ లో ప్రమోషన్ ఏ రేంజ్ లో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా గతం. కానీ మనకి ఇప్పుడు లేటెస్ట్ గా తెలిసిన కొత్త న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ కి మన తెలుగు స్టేట్స్ తో పాటు కేరళ, ఇంకా తమిళనాడు, మన సౌత్ ఇండియాలో కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకలేదు. సో బొంగులోది నార్త్ లోనే మన సినిమాని అంత ప్రమోట్ చేస్తే సౌత్ లో పుష్ప 2ని ఇంకెంత ప్రమోషన్ చేయాలనుకున్నారో ఏంటో గానీ పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ని చెన్నైలో అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ ఈవెంట్ కి మనోళ్ళు ఒక పేరు కూడా పెట్టారు, అదే పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్. సో ఈ పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ని మనోళ్ళు నవంబర్ 24న ఈవినింగ్ 5 గంటల నుంచి చెన్నైలో ఉన్న సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ప్లాన్ చేశారు. సో ఈ ఈవెంట్ పాట్నా ఈవెంట్ అంతా సక్సెస్ అవుతుందా లేదా దానికి మించి అవుతుందా అనేది చూడాలి. సో ఇవన్నీ పక్కన పెడితే బ్యాన్ పుష్ప 2 అనే నినాదంతో అయితే ఓ వర్గం అయితే గట్టిగానే ప్రచారం చేస్తుంది. అలా ప్రచారం చేస్తుంది ఎవరో మీకు చెప్పకలేదు, ఆల్రెడీ మీకు తెలుసు. సో పుష్ప 2కి పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా ఒక పక్క అయితే పెరుగుతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు పుష్ప 2 ట్రైలర్ కొంతమంది నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. నాకైతే మటుకు పెద్దగా ఎక్కలేదు. చూడాలి సినిమా రిలీజ్ అయ్యాక ఏమవుతుందా, హిట్ అవుతుందా, యావరేజ్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా. అంటే పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఇలాంటి డైలాగ్ చెప్తే సినిమాలు హిట్ అయిపోతాయా ఏమో నాకు తెలియదు, చూడాలి. ఇంకో విషయం ఏంటంటే నార్త్ లో పుష్ప 2 కోసం అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కూడా బ్లాక్ చేసి పడేశారనమాట. సో పాపం విక్కీ కౌశల్ది ఒక సినిమా అయితే రాబోతుంది, దాని పేరు అయితే చావా. ఈ సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే పుష్ప 2 నార్త్ లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని బ్లాక్ చేసి పడేయడం వల్ల ఈ చావా దడుచుకొని వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన చావా పుష్ప 2 దెబ్బకి జడుచుకొని ఎప్పుడో ఫిబ్రవరికి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు పుష్ప 2 నార్త్ లో మాక్సిమం అన్ని స్క్రీన్స్ ని బ్లాక్ చేసింది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. అదేంటంటే ఇంతకు ముందు షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన జవాన్ మూవీ అయితే డే 1 రోజు 65 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ డే 1 రోజు వచ్చిన 65 కోట్ల రికార్డ్ ని ఈ పుష్ప 2 బ్రేక్ చేస్తుందా లేదా అని అయితే సోషల్ మీడియాలో ఒక ప్రముఖ ట్రేడ్ అనాలిసిస్ అయితే ఒక ఒపీనియన్ పోల్ అయితే పెట్టాడు. సో దానికి 60-70% పీపుల్ అయితే పుష్ప 2 అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ డే 1 రికార్డ్ ని అయితే బద్దలు కొట్టేస్తాడని అయితే చెప్పారు. ఇంకొక 30-40% అయితే అబ్బే పుష్ప 2కి అంత సీన్ లేదని కూడా చెప్పారనమాట. చూడాలి మరి ఏమవుతుందో. సో ఈ రికార్డ్స్ అన్ని పక్కన పెడితే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో అయితే రిలీజ్ అవబోతుంది. ఇది ఒక రికార్డ్ అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇంతకన్నా ఒక పెద్ద భారీ రికార్డ్ అయితే విజయ్ సేతుపతి సెట్ చేశాడు. మన ఇండియా నుండి అయితే చాలా పాన్ ఇండియన్ సినిమాలు అయితే జపాన్, చైనా, యుఎస్, యూకే ఇలాంటి కంట్రీస్ లో అయితే రిలీజ్ అవుతుంటాయి. అదంతా మీకు తెలుసు. ఇప్పటి వరకు ఒక ఇండియన్ సినిమా విదేశాల్లో ఎక్కువ స్క్రీన్ లో రిలీజ్ అయిన సినిమా అయితే RRR. సో RRR ఇంచుమించు 11,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయితే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. కాకపోతే ఆ రికార్డ్ ని మన పుష్ప 2 12,500 స్క్రీన్స్ తో బ్రేక్ చేయబోతుంది అనమాట. ఇందాక నుంచి ఈడు పుష్ప 2 రికార్డ్ ని విజయ్ సేతుపతి బ్రేక్ చేస్తున్నాడు అంటే అసలు విజయ్ సేతుపతి ఇప్పుడేం సినిమాలు ఉన్నాయి బ్రేక్ చేయడానికి మీరు అనుకోవచ్చు. మ్యాటర్ ఏంటంటే కొన్ని రోజుల ముందు విజయ్ సేతుపతి ఒక విషయాన్ని అయితే చెప్పాడు. అదేంటంటే విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మహారాజా సినిమా చైనాలో రిలీజ్ అవబోతుందని అయితే చెప్పాడు ఆల్రెడీ. సో విజయ్ సేతుపతి చెప్పినట్లుగానే ఇప్పుడు చైనాలో విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మహారాజా సినిమా 40,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవబోతుంది. మీరు ఎన్నది నిజమే, ఓన్లీ చైనాలోనే 40,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవబోతుంది. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అనేది చెప్పొచ్చు. సో యాక్చువల్ గా ఒక ఇండియన్ సినిమా చైనాలో రిలీజ్ అవడం ఇన్ని స్క్రీన్స్ లో ఇది ఫస్ట్ టైం అయితే కాదు. ఇంతకు ముందు అమెరికాన్ యాక్ట్ చేసిన దంగల్ సినిమా కూడా సుమారు 9,000 స్క్రీన్స్ లో అయితే చైనాలో రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఆ రికార్డ్స్ తో పాటు అన్ని రికార్డ్స్ ని కూడా విజయ్ సేతుపతి మహారాజా అయితే 40,000 స్క్రీన్స్ తో రిలీజ్ చేసుకుని ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ అయితే లేపేసింది అనమాట. సో ఇది మహారాజా వర్సెస్ పుష్ప 2 స్క్రీన్స్ కి సంబంధించిన స్టోరీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే పుష్ప 2 అనేది పుష్ప 1 మూవీకి సీక్వెలే కాబట్టి దానికోసం నేనేమి పెద్ద హోంవర్క్ అయితే చేయలేదని మన ఐకాన్ స్టార్ చెప్పాడు. కాకపోతే పుష్ప 1 కంటే పుష్ప 2 మూవీ కోసమే చాలా ఎక్కువ కష్టపడ్డానని కూడా అల్లు అర్జున్ చెప్పాడు అనమాట. దాంతో పాటు పుష్ప 2 లో ఉన్న లేడీ గెటప్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది తన కెరీర్ లోనే చాలా ఛాలెంజింగ్ సీన్ అని కూడా చెప్పాడు అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 లో ఆ లేడీ గెటప్ ని ఎంత ఇష్టపడ్డాడో అంత కష్టపడ్డాడు కూడా. దీనికి రీజన్ ఏంటంటే ఆ లేడీ గెటప్ వేయడానికి ఇంచుమించు 2.5 గంటలు మేకప్ కోసం టైం పట్టేది. సో మీరు అర్థం చేసుకోవచ్చు 2.5 గంటలు అంటే అది అంత పెయిన్ఫుల్. సో ఇలా ఓన్లీ లేడీ గెటప్ మేకప్ కి 2.5 గంటలు టైం తీసుకోవడంతో ఒక టైంలో అయితే తనకి వెన్నునొప్పి వచ్చిందని కూడా చెప్పాడు. సో ఆ వెన్నునొప్పి వల్ల కొన్ని రోజులు షూటింగ్ అయితే కూడా ఆపారు, అది వేరే విషయం. ఇంతకు ముందు మీరు పుష్ప 1 లో ఊరమాస్ చూశారు, ఇప్పుడు పుష్ప 2 లో మాస్ జాతర చూడబోతున్నారని ఐకాన్ స్టార్ అయితే చెప్తున్నాడు అనమాట. సో ఇది పుష్ప 2 కి సంబంధించిన వింతలు, విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.